అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఒక పేద అబ్బాయి తన అనారోగ్యంతో ఉన్న తల్లి తరపున ఇంటర్వ్యూకు వెళ్లాడు. అరబ్ మహిళ చేసింది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకసారి ఊహించుకోండి, ఒక అబ్బాయి వీధిలోని ఒక మూల నుండి వచ్చాడు. అక్కడ వెలుగులేదు, ఆశలేదు. అతని కాళ్లకు చెప్పులు లేవు కాని అతని కళ్లలో ప్రపంచం గుర్తించడానికి భయపడే ఏదో ఉంది. నిజాయితీ మరియు ధైర్యం. అతను ఎవరి ఇంటి తలుపునైనా తట్టాడు, కాని అడగడానికి కాదు, తిరిగి ఇవ్వడానికి. కాని అతను ఒక ప్రపంచంలోకి ప్రవేశించాడా? అక్కడ ప్రతి చిరునవ్వు వెనుక ఒక దాగి ఉన్న గాయం, మరియు ప్రతి గాయం వెనుక ఒక దాచిపెట్టిన పేరు ఉంది. ఆ రోజు ఒక ప్రశ్న అడిగారు, నువ్వు ఇక్కడికి ఎవరికోసం వచ్చావు? మరియు సమాధానం వచ్చినప్పుడు మొత్తం గది నిశ్శబ్దంగా ఉండిపోయింది. కాని అసలు షాక్ ఇంకా ఉంది. ఎందుకంటే అతన్ని ఆపినవారే అతని విధిని వ్రాయబోతున్నారు. వర్షం యొక్క మొదటి చినుకులు పగిలిన పైకప్పు నుండి లోపల పడిన వెంటనే మట్టి గుడిసెలో ఉన్న అల్యూమినియం పాత్రలో గమ్ అని శబ్దం వినిపించింది. కార్తీక్ కేవలం 13 సంవత్సరాల సన్నని అబ్బాయి, వణుకుతున్న చేతులతో సూదిలో గాలిపటం దారాన్ని పెడుతున్నాడు. ఎదురుగా మంచంపై అతని తల్లి మీనా అపస్మారక స్థితిలో పడి ఉంది. ముఖం పాలిపోయింది, శ్వాస నెమ్మదిగా ఉంది, నుదురు కాలిపోతోంది. అతని చేతిలో ఒక చిరిగిపోయిన కాగితం ఉంది. దేవంశీ భవనంలో శుభ్రపరిచే ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ లేఖ. ఇంట్లో పిండి అయిపోయింది. పొయ్యి 2 రోజులుగా చల్లగా ఉంది. కాని ఈ రోజు తల్లి లేవలేకపోయింది. అప్పుడే కార్తీక్ ఎవరు తీసుకొని నిర్ణయం తీసుకున్నాడు. అతను తల్లి పాత చీరను తీసుకున్నాడు. దాన్ని తడి నుండి కాపాడుకుంటూ కొవ్వొత్తి యొక్క మసక వెలుతురులో గాలిపటం దారం మరియు చేపలు పట్టే సూదితో కుట్టడం ప్రారంభించాడు. చీరలో పాత మరకలు ఉన్నాయి, అంచులు అరిగిపోయాయి. కాని ఇదే వారి గౌరవం యొక్క చివరి పొర. అతను తన కాళ్లకు తల్లి విరిగిపోయిన చెప్పులు వేసుకున్నాడు మరియు ఆ లేఖను జేబులో పెట్టుకున్నాడు. బయట పడగానే అతని కాలు బురదలో జారింది. చీర మళ్లీ చిరిగిపోయింది మరియు ఒక చెప్పు అక్కడే ఉండిపోయింది. కాని కార్తీక్ ఆగలేదు. దారిలో చాలామంది అతన్ని వింతగా చూశారు. ఒక ముసలి స్త్రీ వెటకారంగా అంది, అబ్బాయా లేక అమ్మాయా? ఒక దుకాణదారుడు నవ్వుతూ పిలిచాడు, ఓ హీరోయిన్, షూటింగ్ ఎక్కడ ఉంది? కాని కార్తీక్ ముఖం రాయిలా గట్టిగా ఉంది. అతని బుగ్గలపై దుమ్ము మరియు కన్నీళ్లు ఒకేసారి ఎండిపోతున్నాయి. మనసులో పదే పదే తల్లి పరిస్థితి మెదులుతోంది. వర్షపు చినుకులు వేగంగా పడుతున్నాయి. కాని అతను వేగంగా భవనం వైపు కదిలాడు. ఈ రోజు అతను ఈ అవకాశాన్ని తీసుకోకపోతే రేపటికి వారి పళ్ళెంలో ఏమీ ఉండదని అతనికి తెలుసు. దేవంశీ భవనం యొక్క గేట్ ఇనుపది, ఎత్తుగా మరియు గంభీరంగా ఉంది. అక్కడ 2 గార్డులు నిలబడి ఉన్నారు. వారు అతన్ని చూసి మొదట ఆశ్చర్యపోయారు, తరువాత నవ్వారు. ఇదేం నాటకం? ఒకరు అన్నారు. మరొకరు అతని చీరను లాగారు మరియు ఆ చీర సగం క్రిందకు జారిపోయింది. అంతా ఆగిపోయింది. కార్తీక్ తనను తాను కప్పుకోవడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే విషయం బయటపడింది. నువ్వు ఉద్యోగం చేయడానికి వచ్చావా లేదా అపహాస్యం చేయడానికి వచ్చావా? గార్డు నవ్వాడు. ఒక పనిమనిషి నిలబడి చూస్తోంది. ఆమె ముఖంలో ద్వేషం ఉంది. కార్తీక్ కళ్లలో సిగ్గు మరియు నిస్సహాయత యొక్క అగ్నిపర్వతం మరిగిపోతోంది. అదే క్షణం భవనంపై అంతస్తు నుండి ఒక స్వరం వినిపించింది. కైనంగా, చల్లగా మరియు ప్రతిధ్వనిస్తూ, ఆగండి. రాజశ్రీ దేవంశీ మెట్లపై నుండి క్రిందకు వస్తోంది. తెలుపు పట్టుచీర, నుదుట చిన్నబొట్టు, జుట్టు చక్కగా కట్టుకుంది. ఆమె కళ్ళు రాజువిలాగా ఉన్నాయి మరియు ఇప్పుడు ఆమె నేరుగా కార్తీక్ను చూస్తోంది. అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. గాలి ఆగిపోయింది. అప్పటివరకు అపహాస్యానికి గురవుతున్న ఆ అబ్బాయి ఇప్పుడు వారి ముందు నిలబడి ఉన్నాడు. చీర జారిపోయింది, ముఖం తడిసిపోయింది మరియు ఆత్మ గాయపడింది. రాజశ్రీ నెమ్మదిగా అంది, లోపలికి తీసుకురండి. కాని మిగిలిన అందరూ ఆగిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. అతన్ని నాతో వదిలేయండి, ఆమె అంది. గార్డు ఆశ్చర్యపోయి కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ నరాలలో భయం ప్రవహిస్తోంది. తరువాతి క్షణం తనను మింగేస్తుందని అతనికి అనిపించింది. ఇది దయనా లేక మరేదైనా? భవనం యొక్క పెద్ద తలుపు తెరుచుకుంది మరియు కార్తీక్ రాజశ్రీతో లోపలికి వెళ్లాడు. పాలరాయి నేల, షాండిలియర్ మరియు సరిగ్గా 10 గంటలు చూపిస్తున్న గడియారం. సరిగ్గా అదే సమయంలో దూరం ఎక్కడో మీనా ఒంటరిగా గుడిసెలో అపస్మారక స్థితిలో పడిపోయింది. కాని కార్తీక్కు ఈ విషయం తెలియదు.
పెద్ద హాల్ ఖాళీగా ఉంది. గోడలపై చిత్రాలు ఉన్నాయి, కాని ఎవరో ఆ చిత్రాల కళ్లలో విచారం నింపారు. రాజశ్రీ ఏమీ మాట్లాడకుండా కుర్చీలో కూర్చుంది. కార్తీక్ భయపడి నిలబడ్డాడు. అప్పుడు ఆమె మొదటిసారి నేరుగా కళ్లలో చూస్తూ అడిగింది, నువ్వు ఏమి చేశావో తెలుసుకోవడానికి నేను రాలేదు. ఎందుకు చేశావో తెలుసుకోవాలనుకుంటున్నాను. మరియు ఆ ప్రశ్నతో కార్తీక్ యొక్క మొత్తం అస్తిత్వం వణికింది. ఆ ప్రశ్న కేవలం చెవులతో కాదు, అతని ఆత్మతో అడిగినట్లుగా ఉంది. రాజశ్రీ ఆ ప్రశ్న కార్తీక్ యొక్క ధైర్యాన్ని పూర్తిగా తీసివేసింది. అతని గొంతు ఎండిపోయింది. పెదవులు వణుకుతున్నాయి. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు, కాని స్వరం గొంతులో చిక్కుకుపోయింది. అతని కళ్ళు తడిశాయి. సిగ్గు, భయం మరియు అలసటతో నిండినవి. కొద్దిసేపటి తర్వాత అతను నెమ్మదిగా అన్నాడు, అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది. ఆమె మంచం నుండి కూడా లేవలేకపోయింది. ఈరోజు ఆ ఉద్యోగం రాకపోతే మేము ఇద్దరం ఆకలితో చచ్చిపోతామని అనుకున్నాను. అతని మాటలు అసంపూర్తిగా ఉండిపోయాయి. రాజశ్రీ అతన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉంది. ఆమె కళ్లలో దయలేదు, కైనత్వం లేదు, కేవలం లోతైన పరిశీలన. గదిలో నిశ్శబ్దం. పెండ్యులం గడియారం యొక్క టిక్ టిక్ మాత్రమే వినిపిస్తోంది. అకస్మాత్తుగా రాజశ్రీ నిలబడి నెమ్మదిగా కార్తీక్ వద్దకు వచ్చింది. అతను శిక్షకు సిద్ధమైనట్లుగా తన కళ్లను తగ్గించుకున్నాడు. కాని ఆమె చీర చిరిగిన భాగాన్ని తాకినప్పుడు మరియు అతని మోకాలిపై ఉన్న తాజా గాయాన్ని చూసినప్పుడు ఆమె ముఖం కొద్దిగా మారింది. ఒక క్షణం ఆమె శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. అప్పుడు చాలా ప్రశాంతమైన స్వరంలో ఆమె అంది, నువ్వు అబద్ధం చెప్పావు, కాని ఎవరినైనా రక్షించడానికి చెప్పిన ఈ అబద్ధం మిగిలిన అబద్ధాల నుండి భిన్నంగా ఉంటుంది. దీని తర్వాత ఆమె చెప్పిన మాటలు విని కార్తీక్ తన చెవులను నమ్మలేకపోయాడు. నువ్వు ఒక వారం ఇక్కడే ఉంటావు. పని చేయడానికి కాదు, చూడటానికి, అర్థం చేసుకోవడానికి, క్రమశిక్షణ అంటే ఏమిటో తెలుసుకోవడానికి. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. అతను అన్నాడు, కాని నా తల్లి? రాజశ్రీ మాట పూర్తి చేసింది. ప్రతిరోజూ ఆమెకు మందులు, ఆహారం అన్నీ అందుతాయి. కాని నువ్వు ఇక్కడ ఉండాలి, ఎటువంటి తప్పు చేయకుండా. ఈ సమయంలో గదిలో ఉన్న సీనియర్ పనిమనిషి కమల ఒక మూల నిలబడి అంతా చూస్తూ కంగారుపడింది. ఆమె దగ్గరికి వచ్చి రాజశ్రీ చెవిలో ఏదో గుసగుసలాడింది. కార్తీక్కు అర్థం కాలేదు కాని రాజశ్రీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కమల కళ్లలో అసమ్మతి కనిపించింది. కాని ఆమె ఏమీ అనలేదు. కేవలం నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఈ నిశ్శబ్ద వ్యతిరేకత కార్తీక్ హృదయంలో కొద్దిగా ఆందోళన కలిగించింది. ఒక ప్రశ్న తలెత్తింది, ఎవరిపైనా జాలి చూపని ఒక అరబ్ మహిళ అకస్మాత్తుగా ఒక అపరిచిత అబ్బాయి పట్ల ఇంత ఉదారంగా ఎందుకు మారింది? కార్తీక్కు భవనం వెనుక భాగంలో ఒక చిన్న గది చూపబడింది. తెలుపు పరుపు, దిండు మరియు శుభ్రమైన టవల్. అతను అంతకు ముందు ఎప్పుడూ చూడనివన్నీ. మొదటిసారి అతను మరొకరి జీవితాన్ని గడుపుతున్నట్లు అనిపించింది. కాని భవనం యొక్క కారిడార్లలో ఏదో ఒకటి ఉంది, ఏదో చల్లగా, కైనంగా మరియు భయపెట్టేది. పనివారు రాజశ్రీ వైపు కళ్ళు ఎత్తకుండా చూశారు. అక్కడ గౌరవం కాదు, కేవలం భయం మాత్రమే రాజ్యమేలుతున్నట్లు అనిపించింది. గోడలపై వేలాడిన చిత్రాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఒక చిత్రంలో రాజశ్రీ ఒక యువకుడితో నిలబడి ఉంది. బహుశా ఆమె కొడుకు. కాని అకస్మాత్తుగా చిత్రాల వరుస అదృశ్యమైంది. మధ్యలో ఖాళీ ఫ్రేమ్లు మరియు తరువాత కేవలం ఒంటరి రాజశ్రీ చిత్రాలు. కార్తీక్ ఇది చూస్తున్నప్పుడు అతను గోడమూలలో పడి ఉన్న ఒక పాత, దుమ్ము పట్టిన నలుపు తెలుపు చిత్రాన్ని చూశాడు. అందులో అతని తల్లి మీనాను పోలిన ముఖమున్న ఒక స్త్రీ ఉంది. కార్తీక్ కమలాను అడిగాడు, ఈ చిత్రమెవరిది? కమల ముఖం ఒక క్షణం గట్టిపడింది. ఆమె విసుగు చెంది జవాబిచ్చింది, ఈ విషయం ఇక్కడ మాట్లాడకూడదు. మర్చిపో. ఆమె స్వరంలో భయం వలె లోపల కూర్చున్న ఒక కైనత్వం ఉంది. కార్తీక్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాని అతని మనసు ప్రశాంతంగా లేదు. ఆ చిత్రం అతని కళ్లలో గుచ్చుకుంటోంది. రాత్రిపూట భవనం యొక్క అన్ని దీపాలు ఆరిపోయినప్పుడు కార్తీక్ మంచంపై పడుకున్నాడు. అటూ ఇటూ తిరుగుతున్నాడు. మొదటిసారి అతని క్రింద ఉన్న పరుపు సౌకర్యవంతంగా ఉంది. కాని నిద్ర చాలా దూరంలో ఉంది. అర్ధరాత్రి ఒక అడుగుల శబ్దం వినిపించింది. చాలా నెమ్మదిగా, ఎవరో తలుపు తెరిచినట్లుగా. కార్తీక్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తలుపు వద్ద రాజశ్రీ నిలబడి ఉంది. వెన్నెల ఆమె ముఖంపై పడింది.
కాని ఆమె కళ్లలో కదిలిక లేదు. కోపం లేదు. మరేదో ఒకటి ఉంది. ఆమె ఒక భూతాన్ని చూస్తున్నట్లుగా ఉంది. ఆమె ఒక పదం కూడా మాట్లాడలేదు. కేవలం కార్తీక్ వైపు ఒక దీర్ఘంగా చూసి, ఆపై తలుపు మూసివేసింది. కార్తీక్ తొందరగా తనను తాను దుప్పటిలో చుట్టుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను నిద్రలో ఉన్నాడా? అది కలా? కాని మరుసటి రోజు ఉదయం విచిత్రమైన విషయం జరిగింది. రాజశ్రీ అతనికి టీ ఇస్తూ కేవలం ఒక ప్రశ్న అడిగింది. చాలా నెమ్మదిగా కాని చాలా స్పష్టంగా. నీకు తెలుసా, నీ తల్లి నిజంగా ఎవరు? మరియు ఆ ప్రశ్నతో కార్తీక్ జీవితంలో తుఫాను మళ్లీ తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయం భవనం యొక్క వాతావరణంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. సూర్యరశ్మి కిటికీ నుండి లోపలికి వస్తోంది. కాని భవనం యొక్క కారిడార్లలో ఏదో భారీగా వ్యాపించి ఉంది. అల్పాహారం ముందు కమలా కార్తీక్కు ఒక కొత్త బాధ్యత ఇచ్చింది. రాజశ్రీ యొక్క వ్యక్తిగత లైబ్రరీని శుభ్రపరచడం. గది భవనం వెనుక భాగంలో ఉంది. అక్కడ బహుశా సంవత్సరాలుగా ఎవరూ అడుగు పెట్టలేదు. పుస్తకాల సువాసన, దుమ్ము పొరలు మరియు పాత ఫర్నిచర్ యొక్క చెక్కవాసన అన్నీ కార్తీక్కు కొత్తవి. కాని ఆ గది యొక్క నిశ్శబ్దం ఒక మరిచిపోయిన తుఫానును తనలో దాచుకుందని అతనికి తెలియదు. రెండవ షెల్ఫ్ దగ్గర వంగుతూ అతని కళ్ళు రెండు మందపాటి ఎన్సైక్లోపీడియాల మధ్య చిక్కుకున్న ఒక నీలిరంగు డబ్బాపై పడింది. డబ్బాపై ఎరుపు రిబ్బన్ చుట్టబడి ఉంది మరియు పైన ఒక చిరిగిపోయిన చీటి కనిపించింది. ఎవరో ఉద్దేశపూర్వకంగా దాచినట్లుగా ఉంది కాని పూర్తిగా కాదు. కార్తీక్ మొదట దాన్ని విస్మరించడానికి ప్రయత్నించాడు కాని అతని గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. డబ్బా అతన్ని పిలుస్తున్నట్లుగా ఉంది. అతను చేయి చాచి డబ్బాను లాగాడు మరియు అప్పుడే పైనుండి ఒక తాళం చెవి క్రింద పడింది. గాలి ఆగిపోయినట్లుగా ఉంది. ఇది యాదృచ్ఛికమా లేక మరేదైనా? వణుకుతున్న చేతులతో అతను తాళంతో డబ్బాను తెరిచాడు. లోపల పాత కాలపు కాగితాల కుప్ప ఉంది. పసుపు రంగులోకి మారిన అంచులు కాలిపోయినట్లుగా ఉన్నాయి, కాని ఇప్పటికీ చక్కగా అమర్చబడి ఉన్నాయి. అతను ఒక లేఖను తీశాడు. మొదటి పదమే అతని శ్వాసను ఆపివేసింది. ప్రియమైన మీనా. అతని తల్లి పేరు. అతను ముందుకు చదువుతూ వెళ్లాడు. ప్రతి వాక్యం అతని ఎముకలలో ప్రతిధ్వనించినట్లుగా ఉంది. నువ్వు లేనిదే అంతా అసంపూర్ణం. నన్ను క్షమించగలవా? మరియు చివరగా శోకం మరియు పశ్చాత్తాపంతో ఆర్. దేవంసి అని వ్రాయబడింది. అతని చేతులు వణికిపోయాయి. అదే రాజశ్రీ. అతన్ని ఇక్కడ ఉంచిన అదే మహిళ. ఈ లేఖ ఎందుకు వ్రాయబడింది? ఎందుకు పంపబడలేదు? మరియు పంపబడినట్లయితే తల్లి అతనికి ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? లేదా తల్లికి ఈ లేఖ ఎప్పుడూ అందలేదా? అతని మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడే లైబ్రరీ తలుపు కిర్రుమన్నది. కార్తీక్ త్వరగా లేఖను డబ్బాలో తిరిగి పెట్టి తలుపు వైపు చూశాడు. ఎవరూ లేరు. కాని ఎవరో ఉన్నట్లు, చూస్తున్నట్లు లేదా చూసి వెళ్ళిపోయినట్లు ఒక భావన మిగిలిపోయింది. సాయంత్రం భోజనశాలలో రాజశ్రీ అప్పటికే కూర్చుని ఉంది. ఆమె చూపులు పుస్తకాలపై లేవు, నేరుగా కార్తీక్ ముఖంపై ఉన్నాయి. ఒక క్షణం ఆమె కళ్లలో ఎటువంటి ప్రశ్నలేదు. ఆమెకు అంతా తెలిసినట్లుగా ఉంది. కాని ఆమె ఏమీ అనలేదు. కేవలం టీ సిప్ చేస్తూ, లైబ్రరీలో చాలా దుమ్ము ఉంది. కొన్ని పాత పేజీలు కూడా చిరిగిపోయాయి. వాటిని వేరుగా ఉంచండి అంది. ఆమె స్వరం మామూలుగానే ఉంది కాని ఆమె స్వరంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక ఆర్ద్రత ఉంది. వంట వడ్డిస్తున్న కమల ఒకసారి కార్తీక్ వైపు చూసి చాలా నెమ్మదిగా గుసగుసలాడింది. పాతిపెట్టిన దాన్ని తవ్వితే ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. కార్తీక్ ఆమె మాటలు విన్నాడు కాని విననట్లు నటించాడు. ఇప్పుడు అతను ఆగలేడు. తన తల్లికి మరియు ఈ భవనానికి మధ్య ఏం రహస్యం దాగ ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. రాత్రి తన గదిలో అందరూ నిద్రపోయిన తర్వాత కార్తీక్ దుప్పటి కింద దాగా ఆ లేఖను మళ్లీ చదివాడు. ఈసారి నెమ్మదిగా, ప్రతి పదం వద్ద ఆగి, చివరి వాక్యం వద్ద అతని గుండె బరువెక్కింది. ఒకవేళ అదృష్టం నీ కొడుకును నా ముందుకు తెస్తే నేను నాశనం చేసినదంతా సరిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. కార్తీక్ కళ్ల నుండి కన్నీళ్లు నిశ్శబ్దంగా ప్రవహించాయి. రాజశ్రీ నిజంగానే తన తల్లి హృదయాన్ని పగలగొట్టినదేనా? మరియు ఈ రహస్యం అతని నుండి ఉద్దేశపూర్వకంగా దాచబడిందా? ఉదయం రాజశ్రీ అతన్ని హాల్కి పిలిచింది. ఆమె చేతిలో ఒక టీ కప్పు ఉంది, కాని ఆమె కళ్ళు ఈ రోజు కూడా తడిగా ఉన్నాయి. మొదటిసారి ఆమె కుర్చీ వైపు వేలు చూపింది.
కార్తీక్ కూర్చోకుండా నిలబడ్డాడు. అప్పుడు ఆమె ఎటువంటి పరిచయం లేకుండా నేరుగా ప్రశ్న అడిగింది. అది ఎంత జాగ్రత్తగా అడిగిందంటే కార్తీక్కు భూమి కంపించినట్లు అనిపించింది. మీ అమ్మ నీకు ఎప్పుడైనా మీ తండ్రి ఎవరో చెప్పిందా? రాజశ్రీ ప్రశ్న కార్తీక్ హృదయంలోకి చొచ్చుకుపోయింది. మీ అమ్మ నీకు ఎప్పుడైనా మీ తండ్రి ఎవరో చెప్పిందా? కొన్ని క్షణాలపాటు అతను కాలం ఆగిపోయినట్లుగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. పెదవులు కదిలాయి కాని స్వరం రాలేదు. సంవత్సరాలుగా ఈ ప్రశ్న అతని మనసులో ఎప్పుడూ స్పష్టంగా స్థానం సంపాదించుకోలేదు. అమ్మ ఎప్పుడూ దాటవేసేది. నాన్న చాలా కాలం క్రితమే చనిపోయారని చెప్పేది. అతన్ని చూసే ముందుగానే. కాని ఇప్పుడు రాజశ్రీ అడిగిన విధానంలో కేవలం ప్రశ్న మాత్రమే కాదు, ఒక సూచన ఉంది. గదిలో నిశ్శబ్దం. కాని అతని హృదయ స్పందనలు అంత వేగంగా ఉన్నాయి. వాటిని బయట ప్రతిధ్వనించడం అతను అనుభవించగలడు. అతను తడబడుతూ జవాబిచ్చాడు, లేదు, అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. రాజశ్రీ కళ్ళు ఒక క్షణం ఏదో వెతుకుతున్నట్లు కనిపించాయి. అప్పుడు ఆమె కిటికీ నుండి బయట చూడటం ప్రారంభించింది. నెమ్మదిగా స్వరంలో అంది, నువ్వు సంవత్సరాల క్రితం నేను పోగొట్టుకున్న ఒక వ్యక్తిలా కనిపిస్తున్నావు. ఆమె కార్తీక్ వైపు చూసింది కాని ఆమె చూపులలో విచారం యొక్క మందపాటి పొర ఉంది. కోపం లేదు, దయలేదు, కేవలం పోయిన సమయం. ఆ రోజు భవనంలో ఒక విచిత్రమైన ఆందోళన వ్యాపించి ఉంది. కమల కార్తీక్కు పాత బాల్రూంను శుభ్రం చేసే పనిని ఇచ్చింది. అక్కడ ఇప్పుడు అతిథులు రారు. గదిలోని ఒక మూలలో ఒక పెద్ద అల్మిరా లాంటి కవరు ఉంది. దానిపై దుమ్ము మందపాటి పొర ఉంది. కార్తీక్ దాన్ని తీసివేసినప్పుడు లోపల ఒక పాత చిత్రపటం కనిపించింది. ఆ చిత్రాన్ని చూసి అతని కాళ్ల కింద భూమి కదిలింది. అందులో ఒక యువకుడు ఉన్నాడు. దట్టమైన జుట్టు, సన్నని చిరునవ్వు మరియు కార్తీక్కు ప్రతి ఉదయం అద్దంలో కనిపించే అదే కళ్ళు. ఇదెవరు? అతను నెమ్మదిగా స్వరంలో అడిగాడు. అప్పుడే లోపలికి వచ్చిన కమల వెంటనే పరుగెత్తుకు వచ్చి ఫోటోపై మళ్లీ వస్త్రం వేసింది. ఈ ఫోటో చూడకూడదు, ఆమె కైనంగా అంది. ఎందుకు కాదు? కార్తీక్ మొండిగా అడిగాడు. కమల అయిష్టంగా జవాబిచ్చింది, ఇతని పేరు ఆరవ్, రాజశ్రీగారి ఏకైక కుమారుడు. ఇప్పుడు అతని పేరు కూడా తీసుకోకూడదు. ఆమె కళ్లలో భయం మరియు బాధ రెండూ ఉన్నాయి. ఆరవ్. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇది అతని తల్లి గతం ముడిపడి ఉన్న అదే పేరా? ఇది మీనా బాల్య ఫోటోలో ఎక్కడో వెనుకదాగ ఉన్న అదే ముఖమా? ఆ రాత్రి భవనంలో అందరూ నిద్రపోయిన తర్వాత కార్తీక్ గుసగుసగా మళ్లీ లైబ్రరీకి వెళ్లాడు. అదే నీలి డబ్బా, అదే లేఖ మరియు ఇప్పుడు దాని కింద మరొక కాగితం, ఒక పాత, మసకబారిన చిత్రం. అందులో మీనా యువతిగా ఉంది. ముఖంలో చిరునవ్వు ఉంది మరియు ఆమె పక్కన అదే ఆరవ్ నిలబడి ఉన్నాడు. కాని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, మీనా ఒడిలో ఒక నవజాత శిశువు ఉంది. గులాబీ దుప్పటిలో చుట్టబడి ఉంది. కార్తీక్ చేతులు వణికిపోయాయి. అతని శ్వాస ఆగిపోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ తానే కదా? అదే ముఖం, అదే కళ్ళు. ఇప్పుడు ఎటువంటి సందేహానికి తావులేదు. అతని లోపల ఏదో విరిగిపోయి చెదిరిపోయింది మరియు అదే సమయంలో ఏదో ఒకటి కలిసి రావడం ప్రారంభించింది. కాని అదే క్షణం అతను క్రింద నుండి శబ్దాలు విన్నాడు. నెమ్మదిగా కాని కోపంతో నిండినవి. అతను అడుగుల చప్పుడు చేయకుండా మెట్ల వద్దకు వెళ్లి తలుపు వెనుక నుండి వినడం ప్రారంభించాడు. కమల మరియు రాజశ్రీ మాట్లాడుకుంటున్నారు. కమల స్వరం పదునుగా ఉంది. ఒకవేళ అతను అంతా తెలుసుకుంటే అతను నిన్ను ఎప్పుడూ క్షమించడు. రాజశ్రీ స్వరం విరిగిపోయింది. ఇప్పుడు చాలా ఆలస్యమైంది, కమలా. అప్పుడు ఒక దీర్ఘ నిశ్శబ్దం మరియు తరువాత కార్తీక్ గుండెలో సూదిలా గుచ్చుకున్న ఒక వాక్యం. ఆరవ్కు నిజంగా ఏం జరిగిందో మనం అతనికి ఎప్పుడూ తెలియనివ్వకూడదు. మరుసటి రోజు ఉదయం భవనంలో వింత కదలిక ఉంది. సాధారణ రోజుల కంటే పనివారు మరింత వేగంగా అటూ ఇటూ తిరుగుతున్నారు మరియు భవనం యొక్క వాతావరణంలో చెప్పలేని ఉద్రిక్తత నెలకొంది. రాజశ్రీ ఉదయం అల్పాహారం కూడా తీసుకోలేదు. ఇది పనివారికి ఆందోళన కలిగించింది. అప్పుడే ప్రధాన ద్వారం నుండి నల్లకోటు ధరించిన ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. చేతిలో తోలు బ్యాగు మరియు ముఖం కైనంగా ఉంది. అతడు శ్రీనివాసన్. సంవత్సరాలుగా కుటుంబ న్యాయవాది. హాల్లో అకస్మాత్తుగా సమావేశం ఏర్పాటు చేయబడింది. రాజశ్రీ కూర్చున్న వెంటనే, మా నాన్నగారి కాలం నుండి ఇది ఒక సంప్రదాయం. ప్రతి మార్పు యొక్క వ్రాతపూర్వక ప్రక్రియ మా ఇంటి లైబ్రరీలో జరుగుతుంది, అంది.
అందరూ ఆశ్చర్యపోయారు. కాని న్యాయవాది చేసిన ప్రకటన భవనం యొక్క పునాదులను కదిలించినట్లుగా ఉంది. రాజశ్రీగారి పాత వీలునామా లాకర్లో ఉంచబడినది ఇప్పుడు అక్కడ లేదు. దాని స్థానం ఖాళీగా ఉంది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. పనివారి ముఖాలపై ఆశ్చర్యం మరియు భయం రెండూ ఉన్నాయి, మరియు కొద్దిసేపటికే వేళ్లు కార్తీక్ వైపు ఎత్తబడ్డాయి. ఈ అబ్బాయి వచ్చినప్పటినుండి అంతా గందరగోళంగా ఉంది, ఒక వృద్ధ పనివాడు అన్నాడు. వీలునామా ఉన్న గదికి అతను ఎక్కువగా వెళ్తాడు, మరొకరు అన్నారు. కార్తీక్ నిశ్చేష్టుడయ్యాడు. ఇంత పెద్ద ఆరోపణ తనపై ఎలా మోపవచ్చో అతనికి అర్థం కాలేదు. కాని ఎవరూ అతని కళ్లలోకి చూసి సత్యాన్ని చూడటానికి ప్రయత్నించలేదు. కమల ఒక మూల నిలబడి ఉంది. ఏదో చెప్పాలనుకుంది కాని మౌనంగా ఉంది. ఆమె ముఖం దున్హకంతో వంగిపోయింది. సమావేశం ముగసిన తర్వాత కమల నిశ్శబ్దంగా కార్తీక్ను కిచెన్ వెనుక కారిడార్కి పిలిచింది. ఆమె చేతిలో మడత పెట్టిన కొద్దిగా పాత కాగితముంది. దానిని ఆమె నెమ్మదిగా కార్తీక్కు అందించింది. ఇది ఆరవ్ బాబు చివరి లేఖ. అతను నాకు ఇచ్చాడు. ఒకవేళ అతని తల్లి తిరిగి వస్తే లేదా అతను ఎవరికోసం జీవించాడని ఎవరైనా అడిగితే ఇది ఇవ్వండి. కార్తీక్ వణుకుతున్న చేతులతో లేఖను తెరిచాడు. దానిపై ఇలా వ్రాయబడింది: అమ్మ నన్ను ఎప్పుడైనా వెతికితే నేను వారిని ఎప్పుడూ నిందించలేదని చెప్పండి. మీనా బ్రతికే ఉందని నేను విన్నప్పుడే నా హృదయం ప్రశాంతంగా ఉంది. నాకు ఏమీ వద్దు. ఆమె బాగుందని తెలుసుకోవడం మాత్రమే కావాలి. మరియు మాకు బిడ్డ ఉంటే నేను అతన్ని ప్రపంచంలోని ప్రతిదానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని అతనికి తెలియాలి. కార్తీక్ అక్కడే నేలపై కూర్చున్నాడు. అతని గొంతు పూడుకుపోయింది. అతని చేతుల్లో తండ్రి చివరి శ్వాసలు బంధించబడ్డాయి. అతడు ఎప్పుడూ కలుసుకోలేదు. అతని కళ్ళు మూసుకుపోయాయి కాని హృదయంలో తుఫాను ఉంది. రాజశ్రీ ఇదంతా ఎందుకు దాచిపెట్టింది? అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు. రాత్రి మరో సమావేశం జరిగింది. ఈసారి ఎటువంటి ప్రణాళిక లేకుండా కొంతమంది పనివారు కార్తీక్పై బహిరంగంగా ఆరోపణలు చేశారు. చాలామంది రాజశ్రీని పాత ఉద్యోగులను ఇంటి నుండి తొలగస్తానని బెదిరించారు. అతడు మన రక్తం కాదు. అతనికి అంతా అప్పగించడం అంటే మన చరిత్రను చెరిపివేయడమే. ఒకరు అరిచారు. కార్తీక్ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు కాని అతని ముఖం ఇప్పుడు భయంతో కాదు, సంకల్పంతో నిండి ఉంది. రాజశ్రీ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ముఖం అలసిపోయింది. కళ్ళు నిండిపోయాయి. ఆమె కేవలం అందరూ వెళ్ళండి, మిగిలినది నేను స్వయంగా చూసుకుంటాను అంది. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆమె కార్తీక్ వైపు చూసి నెమ్మదిగా అంది, నిద్రపో, రేపు బహుశా అంతా స్పష్టమవుతుంది. కాని ఆమె స్వరంలో శక్తిలేదు, కేవలం అలసట మరియు అపరాధ భావం. ఉదయం కమల పరుగెత్తుకుంటూ కార్తీక్ గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద తెల్ల కవరు ఉంది. దొరికింది, వీలునామా దొరికింది. ఆమె శ్వాస వేగంగా ఉంది. కాని ఇది అది కాదు. ఇది కొత్తది. కార్తీక్ అడిగాడు, అందులో ఏం రాసి ఉంది? కమల జవాబిచ్చింది, అందులో అంతా మారిపోయింది. ఇప్పుడు భవనానికి యజమాని మీనా అవుతుంది మరియు వారసుడు నువ్వు. ఈ వార్త వ్యాపించగానే మొత్తం సిబ్బందిలో అలజడి రేగింది. సంవత్సరాలుగా ఈ ఇంటిని తమ ఆస్తిగా భావించినవారు ఇప్పుడు తమను తాము నిరాశ్రయులుగా భావిస్తున్నారు. కోపం మరియు అవిశ్వాసం రెండూ వారి ముఖాలపై స్పష్టంగా కనిపించాయి. చాలామంది ఉద్యోగులు, ముఖ్యంగా పాత పురుష పనివారు, బహిరంగంగా తిరుగుబాటు గురించి మాట్లాడటం ప్రారంభించారు. కమల కార్తీక్ను వెనక్కి లాగుతూ, సిద్ధంగా ఉండు. కొందరు ఈ నిర్ణయాన్ని మార్పించడానికి ఎంతకైనా తెగెస్తారు అంది. భవనం ద్వారం వద్ద జనం గుమిగుడడం మొదలుపెట్టారు. అదే క్షణం కార్తీక్ మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. రాజశ్రీ నిజంగా తప్పును సరిదిద్దుకుంటున్నారా? లేక ఇంకా చెప్పని రహస్యం ఏదైనా ఉందా? భవనం లైబ్రరీలో అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట ఉద్యోగుల సందడికి పూర్తి విరుద్ధంగా రాజశ్రీ కిటికీ పక్కన కూర్చుని ఉంది. ఆమె ముందు తెరిచిన పుస్తకాలు ఉన్నాయి, కాని ఆమె కళ్ళు పేజీలపై లేవు. ఏదో పాత దృశ్యాన్ని మళ్లీ జీవిస్తున్నట్లుగా శూన్యాన్ని చూస్తోంది. కార్తీక్ లోపలికి వచ్చినప్పుడు ఆమె ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వలేదు. ఆమె కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయి. పెదవులు ఎండిపోయాయి కాని అన్నింటికంటే అలసిపోయినట్లు ఆమె ఆత్మ కనిపించింది. కార్తీక్ నెమ్మదిగా ఆమె ముందు నిలబడి ఒకే వాక్యమన్నాడు, ఇప్పుడు నాకు నిజం అంతా చెప్పండి. కొన్ని క్షణాలపాటు రాజశ్రీ కళ్ళు స్థిరంగా ఉన్నాయి. అప్పుడు ఆమె కళ్ళు మూసుకుని నెమ్మదిగా అంది,
అవును, ఇప్పుడు సమయం వచ్చింది. ఆమె స్వరంలో ఎటువంటి రక్షణ లేదు, ఎటువంటి ఆదేశం లేదు, కేవలం అంగీకారం. నేను నీ తల్లికి ఇంకే స్త్రీ కూడా మరో స్త్రీకి చేయకూడని పనిచేశాను. దీనితో ఆమె తనలో దాచిపెట్టిన విషాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. ఆరవ్ మీనాను ప్రేమించానని చెప్పినప్పుడు ఆమె కోపంతో ఊగిపోయిందని ఆమె చెప్పింది. ఆమె నా కొడుకుకు తగినంత ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి కాదు, రాజశ్రీ అంది. నేను ఆమెను కొనడానికి ప్రయత్నించాను, డబ్బు ఇచ్చి, ఆభరణాలతో కొత్త జీవితాన్ని ఆశ చూపించి. కాని మీనా ఆ లంచాన్ని తిరస్కరించి ఆరవ్తో పారిపోయింది. నేను ఆరవ్ను నా ఇంటి నుండి వెళ్లగొట్టాను. నా ఆస్తి నుండి అతన్ని దూరం చేశాను మరియు చాలా సంవత్సరాలు అతనితో ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. కార్తీక్ శ్వాస బిగబట్టి అంతా వింటున్నాడు. అప్పుడే రాజశ్రీ కళ్లలో ఏదో తళుక్కుమంది. ఒక రాత్రి నాకు ఒక అనామక లేఖ వచ్చింది. ఘిల్లీలో ఒక రోడ్డు ప్రమాదంలో ఆరవ్ మరణించాడని ఉంది. అతను ఆ సమయంలో ఉద్యోగం వెతుకుతున్నాడు. మీనా ఆ సమయంలో బ్రతికే ఉంది కాని గాయపడి కనిపించకుండా పోయింది. ఆమె స్వరం విరిగిపోతోంది. కాని ఆమె మాట్లాడుతూనే ఉంది. ఆ రోజు నుండి నేను ప్రశాంతంగా నిద్రపోలేదు. గదిలో నిశ్శబ్దం, కాని ఒక బరువు ఇంకా మిగిలి ఉంది. ఇంకా చెప్పని ఏదో ఒకటి ఉన్నట్లుగా ఉంది. కార్తీక్ అడిగాడు, మరి మీరు ఎప్పుడు నా తల్లిని వెతకడానికి ప్రయత్నించలేదా? రాజశ్రీ నెమ్మదిగా జవాబిచ్చింది, నేను వెతికాను. కాని మీనా ఎక్కడ ఉందో తెలిసేసరికి నువ్వు పుట్టేశావు. మరియు నేను భయం కారణంగా ఎప్పుడూ ఎదురుగా వచ్చే ధైర్యం చేయలేదు. అప్పుడు ఒక దీర్ఘ నిశ్శబ్దం అలుముకుంది. అటువైపు భవనం యొక్క వంటగది మరియు పనివారి క్వార్టర్స్లో తిరుగుబాటు నిప్పు రగులుతోంది. పాత ఉద్యోగులు బహిరంగంగా ఒక పేరులేని అబ్బాయి దేవంశీ వారసత్వానికి యజమాని ఎలా అవుతాడని అంటున్నారు. కొందరు పథకాలు వేస్తున్నారు. రాజశ్రీని తదుపరి పత్రంపై సంతకం చేయకుండా ఆపండి, అది ఎలాగైనా సరే. కమల ఈ మాటలు విన్నప్పుడు ఆమె చాలా భయపడింది. ఆమె వారిని ఒప్పించడానికి ప్రయత్నించింది కాని ఎవరూ ఆమె మాట వినలేదు. కార్తీక్ తనను తాను మధ్యలో చిక్కుకున్నట్లు భావిస్తున్నాడు. ఒకవైపు అతని గుండె ఇప్పటికీ తల్లి జ్ఞాపకాలలో చిక్కుకుపోయి ఉంది. మరోవైపు అతని కళ్ల ముందు నిలబడిన నిజం. తప్పు చేసిన ఒక మహిళ కాని ఇప్పుడు పశ్చాత్తాపపడుతోంది. కాని పశ్చాత్తాపం క్షమాపణతో సమానమా? అదే రాత్రి రాజశ్రీ అతన్ని గుడిలోని గదికి పిలిచింది. అక్కడ దీపాలు వెలుగుతున్నాయి. అగర్బత్తి సువాసన నెమ్మదిగా ఉంది మరియు గోడలపై పాత దేవతల చిత్రాలు ఉన్నాయి. ఆమె కార్తీక్కు ఒక కవరును అందించింది. దానిపై కేవలం కోర్టుకు సమర్పించండి అని వ్రాయబడి ఉంది. రేపు నేను దీనిని కోర్టుకు సమర్పిస్తాను. కాని దీనికి ముందు ఇది నీ నిర్ణయం. మనం ఈ భారాన్ని మోస్తూ జీవిద్దామా లేదా ఇక్కడే ముగించేద్దామా? కార్తీక్ చేతులు వణికిపోతున్నాయి. అతను కవరును చేతిలోకి తీసుకున్నాడు కాని అతని లోపల మరో ద్వంద్వం ప్రారంభమైంది. అతను ఏదో చెప్పబోయే ముందు కమల తీవ్ర ఆందోళనతో లోపలికి వచ్చింది. చెమటతో తడిసి కళ్లలో భయం నిండి ఉంది. వారు అందరూ ఉదయం కార్యాలయంలోకి చొరబడబోతున్నారు. నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే అంతా ఎప్పటికీ కోల్పోతావు. ఉదయం వెలుగు ఇంకా పూర్తిగా వ్యాపించకముందే భవనం కారిడార్లలో సందడి మొదలైంది. తలుపుల వెనుక గుసగుసలు వేగమయ్యాయి. పనివారి గుంపు గుమిగుడింది. కళ్లలో కోపం, పెదవులపై సంకల్పం, సంవత్సరాల సేవ, త్యాగం మరియు మౌనం ఇప్పుడు ఆగ్రహంగా మారాయి. ఎవరూ మన భూమిని తీసుకోలేరు, ఒక వృద్ధ వంటవాడు అన్నాడు మరియు మిగిలినవారు తల ఊపారు. రాజశ్రీ ఈ రోజు చివరి పత్రంపై సంతకం చేస్తే తమదంతా లాక్కుంటారని వారు నమ్మారు. మరోవైపు కార్తీక్ కొత్త ఉదయంతో కొత్త వ్యక్తిగా లేచాడు. రాత్రి చివరి క్షణాలు అతనిలో ఏదో విరిగిపోయాయి మరియు ఏదో ఒకటి నిర్మించాయి. అతను ఆలయగది నుండి ఆ కవరును తీసుకున్నాడు. అది ఇప్పుడు అతని జీవితంలో అత్యంత బరువైన వస్తువుగా మారింది. మసకగా చల్లని గాలి మధ్య అతను నెమ్మదిగా మెట్లు దిగుతూ క్రిందకు వచ్చాడు. అక్కడ రాజశ్రీ అప్పటికే సిద్ధంగా కూర్చుని ఉంది. తెలుపు చీరలో జుట్టు విరబోసుకుని, ముఖంపై ఎటువంటి అలంకరణ లేదు. ఆమె ఏదో ఒక అంత్యక్రియలకు వచ్చినట్లుగా ఉంది. కాని ఇతరులది కాదు, తన సొంతం. రాజశ్రీ కార్తీక్ వైపు ఒకసారి చూసింది. ఆమె కళ్లలో భయం లేదు, కేవలం అలసట మరియు లొంగుబాటు. సిద్ధంగా ఉన్నావా? ఆమె అడిగింది. కార్తీక్ మాట్లాడకుండా తల ఊపాడు. అప్పుడే న్యాయవాది శ్రీనివాసన్ లోపలికి వచ్చాడు.
పత్రాల ఫోల్డర్తో అతను ముందుకు కదిలాడు. ఫోల్డర్ను బల్లపై ఉంచి రాజశ్రీ వైపు కలం అందించాడు. కాని ఆమె సంతకం చేసేలోపే తలుపు ధడాల్ అని తెరుచుకుంది. గుంపు లోపలికి దూసుకువచ్చింది. పనివారు, తోటమాలి, పాత వంటవారు అందరూ. మీరు దేవంశి వంశానికి చెందినవాడు కాని ఒక అబ్బాయికి అంతా అప్పగించబోతున్నారా? ఒకరు అరిచారు. భవనం నియమాలు అతనికి ఏం తెలుసు? అతని తల్లి మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే రాజశ్రీ నిలబడి ఉంది. ఆమె స్వరంలో వణుకుతున్న ద్రూత్వముంది. నేను నా కొడుకును నా చేతులతో కోల్పోయాను. ఇప్పుడు నేను అతని కొడుకును కోల్పోనివ్వను. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఆమె పత్రాలపై సంతకం చేయడం చూశారు. కార్తీక్ కళ్ళు మూసుకున్నాడు. హృదయంలో ఒక వింత భారం మరియు ఉపశమనం ఒకేసారి నిండిపోయాయి. గుంపు నెమ్మదిగా బయటికి వెళ్ళినప్పుడు కమల కార్తీక్ను దగ్గరికి పిలిచింది. ఆమె అతన్ని తోట వైపు తీసుకెళ్ళింది. అక్కడ తులసి మొక్కల వెనుక ఒక చిన్న చెక్క పెట్టె దాగ ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా నా దగ్గర ఉంది. ఆరవ్ బాబు చెప్పడం వల్ల నేను దీనిని జాగ్రత్తగా ఉంచాను. పెట్టెను తెరవగానే అందులో ఒక పాత క్యాసెట్ టేప్ ఉంది. దానిపై నా కొడుకు కోసం, ఒకవేళ అతను ఎప్పుడైనా వినగలిగితే అని వ్రాయబడి ఉంది. కమలా పాత వాక్మ్యాన్ను తీసి టేప్ను ప్లే చేసింది. నెమ్మదిగా ఒక శబ్దం తర్వాత ఒక తెలిసిన స్వరం బయటపడింది. సున్నితంగా, లోతుగా మరియు చాలా భావోద్వేగంగా. నా కొడుకు ఎప్పుడైనా ఇది వింటే అతను నా జీవితంలో అత్యంత విలువైన భాగం అని తెలుసుకోండి. నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు కాని నిన్ను ప్రతిరోజూ జీవించాను. కార్తీక్ అక్కడే గడ్డిపై మోకాళ్లపై కూర్చున్నాడు. అతని కన్నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. అతను తన తండ్రి స్వరం వినడం ఇదే మొదటిసారి. సాయంత్రానికి భవనం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కాని లోపల సందడి ఇంకా ఆగలేదు. రాజశ్రీ కార్తీక్ను తినడానికి పిలిచింది. కాని అతను వినయంగా తిరస్కరించాడు. అమ్మ మరియు నేను ఇప్పుడు తిరిగి వెళ్లాలనుకుంటున్నాము. ఈ ప్రదేశం, ఈ జ్ఞాపకాలు చాలా భారంగా ఉన్నాయి. రాజశ్రీ తల వంచింది. ఇది జరుగుతుందని అప్పటికే తెలిసినట్లుగా ఉంది. రాత్రి కార్తీక్ మరియు మీనా భవనం బయటికి వెళుతుండగా, డబ్బు లేకుండా, వస్తువులు లేకుండా, కేవలం ఆత్మాభిమానంతో, అప్పుడే ఒక డ్రైవర్ వెనుక నుండి వచ్చాడు. అతని చేతిలో బంగారు కవరు ఉంది మరియు దానిపై కేవలం కార్తీక్ కోసం అని వ్రాయబడి ఉంది. కార్తీక్ కవరును చూశాడు కాని తెరవలేదు. అతను కొన్ని అడుగులు నడిచి ఆగిపోయాడు. అతను నెమ్మదిగా అడిగాడు, అమ్మా, ఇందులో వ్రాసినది తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా? గుళ్లలాగా గడిచిన వారాల తర్వాత కార్తీక్ మరియు మీనా మరోసారి తమ పాత బస్తీకి తిరిగి వచ్చారు. అదే పగిలిన వీధులు, అదే గుడిసె, అదే పొయ్యి. కాని ఇప్పుడు ఏదో ఒకటి మారింది. భూమి అదే, కాని ఆత్మలో ఒక వింత ప్రశాంతత ఉంది. ఎటువంటి ఆడంబరమైన ఆస్తి లేదు, ఎటువంటి సంక్లిష్ట వారసత్వం లేదు. కేవలం తల్లి మరియు కొడుకు. మరియు ఇప్పుడు ఎటువంటి సందేహం లేదా దాగ ఉన్న గతం వల్ల భారం కాని ప్రేమ. కార్తీక్ భవనం నుండి ఏమీ తీసుకురాలేదు. ఇప్పటివరకు తెరవని ఆ బంగారు కవరు తప్ప. మీనా ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించింది. ఒకరోజు డాక్టర్ ఎటువంటి ఫీజు తీసుకోకుండా కేవలం ఒక చీటిని అందించాడు. రాజశ్రీగారు అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక రోజు అకస్మాత్తుగా ఒక కొత్త ఫ్రిజ్ ద్వారం వద్దకు వచ్చింది. పంపినవారి పేరు లేదు. అప్పుడు ఒక ఉదయం ఒక రిజిస్ట్రీ వ్యక్తి వచ్చి, ఈ భూమి ఇప్పుడు మీనా దేవి పేరుమీద పక్కా చేయబడింది అన్నాడు. ఆ గుడిసె ఇప్పుడు వారి హక్కు. ఎటువంటి దయ లేదా అప్పు కాదు, నిజమైన ప్రాయశ్చిత్తం యొక్క ఫలితం. ఒక రాత్రి కార్తీక్ చివరకు ఆ బంగారు కవరును తెరిచాడు. లోపల కేవలం ఒక కాగితముంది, చేతితో వ్రాయబడినది మరియు అది కూడా వణుకుతున్న రాతలో. నేను అంతా వదిలేశాను కార్తీక్. రాజశ్రీ రాత ఉంది. ఇప్పుడు నా పేరు, నా రక్తం మరియు నా అహంకారం, వీటన్నింటి నుండి నేను విముక్తి పొందాను. కాని నిన్ను చూసిన తర్వాత నేను తెలుసుకున్నాను, కొడుకులు కేవలం రక్తం ద్వారా మాత్రమే కాదు, నొప్పిని దాటికూడా ముడిపడి ఉండే సంబంధం ద్వారా ఏర్పడతారు. క్రింద ఒక తాళం చెవి ఉంది. అదే భవనం తాళం చెవి. కాని దానితో పాటు మరో వాక్యముంది, ఇది వారసత్వం కాదు, ఇది ఆశ్రయం. అవసరమైతే తిరిగి రండి. ఎందుకంటే ఇప్పుడు అది ఇల్లు కాదు, క్షమాపణ ఆలయం. కార్తీక్ కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహించాయి.
ఆ క్షణం అతనికి మొదటిసారి రాజశ్రీ తనకు ఎటువంటి ఆస్తిని ఇవ్వలేదని గ్రహించాడు. ఆమె అతనికి శాంతిని ఇచ్చింది. తనను తాను విముక్తి చేసుకోవడానికి ఒక సాధనంగా మారింది. కాలం గడిచింది. సంవత్సరాలు గడిచాయి. కార్తీక్ పెద్దవాడయ్యాడు. చదువు పూర్తిచేసి ఒక ప్రభుత్వ పాఠశాలలో చరిత్ర ఉపాధ్యాయుడు అయ్యాడు. అతను పిల్లలకు మొగలులు, గాంధీ మరియు స్వాతంత్ర్య పోరాటాల కథలు చెప్పేవాడు కాని తన కథ ఎప్పుడూ చెప్పేవాడు కాదు. అతని విద్యార్థులకు వారి మాస్టర్ చాలా ఓపిక గలవాడని మరియు అతని కళ్లలో ఏదో లోతు ఉందని మాత్రమే తెలుసు. అతను చాలా బాధను అనుభవించినప్పటికీ అన్నింటినీ క్షమించినట్లుగా ఉంది. ఒకరోజు ఒక విదేశీ జంట గ్రామాన్ని సందర్శించి కార్తీక్ను అడిగారు, మేము దేవంశీ భవనం చూడవచ్చా? కార్తీక్ నవ్వి, తలవంచి, ఇప్పుడు దాని పేరు మీనా సదన్ అన్నాడు. అతను స్వయంగా వారిని అక్కడికి తీసుకువెళ్లాడు. భవనం ఇప్పుడు అంతకు ముందులా లేదు. పనివారు లేరు, షాండిలియర్లు లేవు. ఇప్పుడు అది నిరాశ్రయులైన మహిళలు పనిచేసే మరియు అనాథ పిల్లలు చదువుకునే ఆశ్రయం. భవనం యొక్క ప్రధాన హాల్లో ఒక చిన్న గోడపై 3 చిత్రాలు వేలాడుతున్నాయి. ఒకదానిలో ఆరవ్, రెండవ దానిలో మీనా మరియు మూడవ దానిలో రాజశ్రీ. ముగ్గురి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. మరియు అన్నింటికంటే విలక్షణమైనది రాజశ్రీ చిత్రం. ఆమె కళ్లలో అహంకారం లేదు కాని ప్రశాంతత ఉంది. చిత్రాల క్రింద ఒక పలక ఉంది, నిజమైన వారసత్వం మనం వదిలి వెళ్లేది కాదు. బదులుగా మనం ఎవరి హృదయాల్లోనైతే నొప్పిని కలిగించామో వారి హృదయాల్లో మనం వదిలి వెళ్లేది. కార్తీక్ అక్కడ చాలాసేపు నిలబడి ఉన్నాడు. అప్పుడు నెమ్మదిగా వంగ నమస్కరించి పిల్లల నవ్వుల వైపు తిరిగి వెళ్లాడు. అతను ఏ కథలో భాగమో ఎవరికీ తెలియదు మరియు బహుశా ఇదే అతని గొప్ప విజయం. ఎందుకంటే చివరికి అతను ప్రపంచానికి ఏమీ నేర్పలేదు, కేవలం కన్నీళ్ల రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు. కొన్నిసార్లు జీవితం మనల్ని 2 మార్గాలు మాత్రమే చూసే ఒక మలుపు వద్ద నిలబెడుతుంది, పగ లేదా క్షమాపణ. కాని కార్తీక్ 3వ మార్గాన్ని ఎంచుకున్నాడు, ప్రేమ, సహనం మరియు క్షమాపణ. ఆలోచించండి, మీరు అతని స్థానంలో ఉంటే మీ తల్లి జీవితాన్ని నాశనం చేసిన ఆ స్త్రీని మీరు క్షమించగలరా? నొప్పి పునాదిపై నిర్మించబడిన ఆ వారసత్వాన్ని మీరు అంగీకరించగలరా? ఈ కథ మనకు నేర్పింది, రక్త సంబంధం మాత్రమే సర్వస్వం కాదు. నిజమైన సంబంధాలు కన్నీళ్ల వెనుక ఉన్న పిలుపును వినేవి. మరియు నిజమైన వారసత్వం భూమి, ఆస్తిలో వ్రాసినది కాదు. బదులుగా అది హృదయాలలో వదిలివేయబడినది. ప్రేమ, క్షమాపణ మరియు జ్ఞాపకాల రూపంలో. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.